హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి. ప్రజెంట్ ఈ మూవీ మనకి ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే బాలేదు గైస్. ఇంకా కథ విషయానికి వస్తే ఒక బ్యాంకులో ఒక వ్యక్తి దొంగతనం చేస్తాడు. సో ఆ సిచ్యువేషన్స్ వల్ల 4% యొక్క లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవచ్చు. ముందుగా ఈ మూవీ యొక్క రన్ టైం మనకు టోటల్ గా జస్ట్ 1 hour 30 minutes మాత్రమే ఉంది. మనకి స్టార్టింగ్ బ్యాంక్ లో రాబరీ జరిగాక కొన్ని సీన్స్ బాగున్నాయి అండ్ క్రైమ్ థ్రిల్లర్ జానరాలోకి కూడా షిఫ్ట్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ చూస్ చేసుకున్న స్టోరీ బాగున్నా గానీ ఆ ప్రొసీడింగ్స్ అన్ని కూడా అన్ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఏవో కొన్ని సీన్స్ పర్లేదు గానీ మిగతా మూవీ మొత్తం ఎంగేజింగ్ గా తీసుకెళ్లలేదు. అండ్ రన్ టైం తక్కువ ఉన్నా గానీ కొన్ని చోట్ల స్ట్రెచ్ చేసి లాగేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ కొన్ని సీన్స్ అయితే సిల్లీగా ఇల్లాజికల్ అనిపించింది. అండ్ మూవీలో ప్రతి క్యారెక్టర్ కి ఏదనుకుంటే అది కన్వీనియంట్ గా జరుగుతుంది. ఇలా ఒక్క సీన్ లో ఉంటే పర్లేదు గానీ ఇలానే 2-3 సీన్స్ ఉంటాయి. దర్శి గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. బట్ తన సైడ్ ఉన్న స్టోరీ కొంతవరకే ఉంటది. అండ్ కొన్ని సీన్స్ ఫోర్స్డ్ గా కావాలనే యాడ్ చేసినట్టుంది. మూవీలో కొన్ని సీన్స్ వస్తున్నప్పుడు ఇక్కడ ఏదో జరగబోతుంది అండ్ థ్రిల్లింగ్ గా వెళ్తుంది అనుకుంటాం. బట్ అక్కడ అలా ఏం జరగదు. ఎనీవేస్ మంచి స్టోరీ, థ్రిల్లింగ్ గా వెళ్లాల్సింది. అన్ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ వల్ల కొంచెం బోరింగ్ గా వెళ్ళింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ప్రియదర్శి గారు ఆయనకిచ్చిన రోల్లో ఆయన బాగానే చేశారు. అండ్ మణికందన్, గోపాల్ శ్యామ్, శ్రింద దే వేర్ డీసెంట్ ఇన్ దేర్ రోల్స్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం అంతేం బాగలేదు. అండ్ ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ అయితే లేదు. బట్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే 2 scenes లో యూజ్ చేస్తారు. బట్ అయినా పర్లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.